గుడ్ మార్నింగ్ అందరికీ. పచ్చిమిర్చి గోంగూర కలిపిన పచ్చడి చేశానండి, నిలవ పచ్చడి. కొలతలు కూడా చెప్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది. ఆంధ్రులకి చాలా ఇంపార్టెంట్ పచ్చడి ఇది. గుంటూరు, విజయవాడ వాటి సైడ్ అయితే విపరీతంగా ప్రతి ఇంట్లోనూ గోంగూర పండుమిర్చి పచ్చడి తప్పనిసరిగా చేసుకుంటారు. ఎందుకంటే పచ్చళ్ళు అలవాటు, బాగా తినడం అలవాటైన ప్రాంతాలన్నమాట. బాగా చేసుకుంటారు. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి అక్కడ గోంగూర దొరకదు. అక్కడ గణాసారి గోంగూర అంటారు, లేకపోతే తెల్ల గోంగూర అంటారు. ఆ గోంగూర అయితే చాలా బాగుంటుందని ఆ పచ్చడితో, ఆ గోంగూరతోటి చేసుకుంటారు అన్నమాట చాలామంది. అయితే నాకు ఇక్కడ ఎంత ట్రై చేసినా నాకు ఆ గోంగూర దొరకలేదు. అందుకని నేను పుల్ల గోంగూరతోటి చేశానండి. పుల్ల గోంగూరతోటి తక్కువ నిల్వ ఉంటుందేమోనని నాకు అనుమానం. కానీ నిలవైతే చాలా రోజుల నుంచి బయటే ఉంచాను, ఫ్రిడ్జ్లో కాకుండా. ఏం కాలేదు, పచ్చడి బాగానే ఉంది. కానీ అది ఎలా ఉంటుందో పూర్తిగా, అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందా లేదా అనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే పుల్ల గోంగూర మార్చాను కాబట్టి. అదే తెల్ల గోంగూర అయితే మాత్రం పక్కాగా సంవత్సరం ఉంటుంది, ఇదే పద్ధతిలో చేసుకుంటే. నేను ఇది నిల్వ ఉంటుందా లేదా అనేది సంవత్సరం చివరిలో చెప్తాను అనమాట. బయట ఉంచేసాను పచ్చడి, అసలు ప్రయోగంలాగా చేద్దామనేసి. 10 కట్టలు గోంగూర తెచ్చుకున్నానండి మార్కెట్కి వెళ్ళి, పుల్ల గోంగూర. ఈ గోంగూరను శుభ్రంగా అంతా ఒలిచేసి బాగా కడిగాను. 2 టైమ్స్ కడిగిన తర్వాత ఆరబెట్టాలన్నమాట బాగా. ఇందులో ఉన్న తడి అంతా కూడా ఆరిపోవాలి. ఈ శుభ్రంగా కడుక్కోవడం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మురికి చాలా ఉంటుందన్నమాట. ఇది కడిగిన తర్వాత బకెట్లో చూస్తే ఎంత మురికి నీళ్ళు వచ్చాయో చూడండి. అట్లా జాడించి కడగాలన్నమాట. 2 టైమ్స్ కడిగితే కనుక చాలా శుభ్రంగా అయిపోద్ది గోంగూర. ఈ కొన్ని ప్లేసెస్లో ఎందుకో గోంగూర కడగరు, పచ్చడి పాడైపోద్ది అని చెప్పేసి గోంగూర కడగరు. కానీ దాని మీద తొండలు పాకుతాయి, బల్లులు పాకుతాయి, పురుగులు పుట్ర అన్నీ పాకుతూ ఉంటాయి కదా చెట్ల మీద. గోంగూర కడుక్కోపోతే చాలా వరస్ట్ అనమాట. కంపల్సరీగా కడగాలి, శుభ్రంగా దాన్ని ఆరబెట్టాలి. అది చూడండి, రెండోసారి కడిగిన నీళ్ళు అనమాట ఎంత మురుకున్నాయో. ఇది తీసుకొచ్చి నేను ఒక డైనింగ్ టేబుల్ మీద క్లాత్ వేసేసి ఫ్యాన్ వేసి చక్కగా అలా ఆరబెడుతున్నాను. చూడండి, అట్లా ఆకు దూరంగా ఉండేలాగా. మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ తిరిగేయాలన్నమాట. అట్లా ఒక నైట్ అంతా ఉంచేస్తే, ఒక డే ఒక నైట్ అలా ఉంచేస్తే అందులో ఉన్న తడి అంతా పోతుంది. తర్వాత ఆకు కూడా కొంచెం ఓడులుతుంది అనమాట. ఆకు వడలకపోతే పచ్చడి జిగురుగా వస్తుంది. మీ పుల్లగోంగూరకి జిగురు ఎక్కువ ఉంటుంది అనమాట, జిగురుగా ఉంటుంది. అందుకని చెప్పేసి బాగా వడలనివ్వాలి. 1 డే 1 నైట్ ఫ్యాన్ కింద ఆరిన తర్వాత బాగుంటుందన్నమాట. ఇది ఇందుకు అలా ఆరబెడుతున్నానండి. ఆరబెట్టి ఫుల్గా ఫ్యాన్ వేసాను. మళ్ళీ ఎండబెడితే బాగోదు, పచ్చడి టేస్ట్ మారిపోద్ది. ఎండు వాసన వస్తుంది అనమాట, పచ్చడి అంతా ఎండు వాసన వస్తుంది. అందుకని ఇలాగా తర్వాత ఇలాగా పండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పండుమిరపకాయలు కూడా మార్కెట్లో గోంగూర కొన్నప్పుడే కొన్నాను. వీటిని అన్నిటినీ శుభ్రం కడిగాలి. 1.5 kg తీసుకున్నాను పండుమిరపకాయలు. తీసుకున్న తర్వాత ఇందులో చాలా వేస్ట్ పోతాయి అన్నమాట. కుళ్ళిపోయినాయి, నలిగిపోయినాయి, పాడైపోయినాయి, అలాంటివి ఉంటాయి అన్నమాట వేస్ట్గా. అవి చూసారా ఎన్ని, ఇంకా ఏరుతున్నాను కదా, ఒక 1/2 kg దాకా పోతాయి. ఈ తొడిమలు తీసేయాలి. ఈ తొడిమలు చూసారా, గోంగూర ఆరిపోయింది పూర్తిగా. ఈ పండుమిరపకాయలు ఏం చేయాలంటే శుభ్రం కడిగేసి ఆరబెట్టుకుని అప్పుడు తొడిమలు తీయాలి, అవన్నీ ఏరాలన్నమాట. ఏరేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈలోగా గోంగూర ఆరిపోయింది కాబట్టి నాకు గోంగూరను ముందు వేయించుకున్నాను.
కొద్దిగా ఉప్పేసి అలా నూనెలో కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసేయాలన్నమాట. వేపినట్లుగా చేసేసి ఒక 3 days వదిలేయాలండి. ఈ ప్రిపరేషన్ అంతా ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే ఇలా ప్రిపేర్ చేసేసుకుని, ఫస్ట్ డే అంటే గోంగూర ఆరిన తర్వాత ఫస్ట్ డే. ఏదైనా ఒక్క రోజుకైతే పచ్చడి తయారవ్వదు, ఒక 3-4 రోజులు ఈజీగా పడుతుంది అనమాట. అదిగో వేయించిన గోంగూర అలా ఉంటుంది. ఉప్పు వేసి వేయించాలన్నమాట. ఈ ఉప్పు ఏంటంటే మనకి గోంగూర ఎంత వెయిట్ ఉందో సుమారుగానే మనం చెప్పగలం. తూకం అవన్నీ కష్టమవుతాయి. అయినా స్కేల్ ఉంటుంది కదా, కిచెన్ స్కేల్లో వేయచ్చు. కానీ కేజీ గోంగూరకి ఒక 50 grams ఉప్పు వేస్తే సరిపోద్ది అనమాట. ఎందుకంటే మిగతా 50 grams ఇందులో మిగతా ఉప్పు పండుమిరపకాయలు వేస్తాం కాబట్టి ముందు ఒక 50 grams తోటి వేసుకుంటే సరిపోద్ది. అలా దగ్గరికి వేపాలి. వేపిన తర్వాత 3 days వదిలేసేయాలండి దీన్ని మూత పెట్టి. ఇలాగా అదే రోజు ఈ పండుమిర్చి కూడా నేను కడిగేసి శుభ్రంగా ఆరబెట్టి మంచి కాయలన్నీ చక్కగా అలా గ్రైండ్ చేస్తున్నాను. అది గ్రైండ్ చేసేటప్పుడు మనం ముక్కు అది జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది అన్నమాట. ఇవి ఎలా అయినా కొంచెం ఘాటు తక్కువ పండుమిరపకాయలే అనమాట. ఇవి ఘాటు తక్కువైనా కానీ మిరపకాయ కదా, ఎలాగైనా ఘాటుగానే ఉంటుంది. అలా కచ్చగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకుని ఒక 1/2 kg కరెక్ట్గా తూకం. అది కూడా ఏంటంటే రా చింతపండు కాకుండా పిక్కలు తర్వాత పీచు అవన్నీ లేకోకుండా శుభ్రంగా ఏరుకుని నీట్గా ఒక్కసారి వేడి నీళ్ళల్లో కడిగేసి బాగా నీళ్ళు కలపెళ్ళమన్నాక ఒకసారి వేడి నీళ్ళల్లో వేసి దీంట్లో ఈ పండుమిరపకాయలో గ్రైండ్ చేసిన పండుమిరపకాయలో మనం పెట్టేస్తాం. థర్డ్ డే పెట్టేస్తే చూడండి, 3వ రోజు నేను రుబ్బుతున్నాను అనమాట గ్రైండర్లో వేసి. తొందరగా 4-5 కొద్దిగా వేసుకుంటే గోంగూర కదా, కొంచెం అడ్డం పడుతూ ఉంటాయి ఆకులదిగా. కొద్దిగా వేసుకొని చాలా ఓపికగా రుబ్బాల్సిన విషయం అన్నమాట. ఇది చాలా ఓపిక కావాలి. టక్కక పటాపట్ చేసేద్దామంటే అవ్వదన్నమాట. కొద్దిగా తీసి అందులో వేస్తాను. కొంచెం బాగా నలిగింది అనుకున్నాక ఈ పండుమిరపకాయ తాలూకా చింతపండు పండుమిరపకాయ కలిపి ఉన్నాం కదా, అది మన కారానికి తగ్గట్టుగా అందులో వేసుకుంటాం. మనకు బాగా ఘాటుగా కావాలనుకోండి ఈ కేజీ మిరపకాయ పొడి కేజీ దానికి వేసేసేయచ్చు, కేజీ గోంగూరకి. కానీ అంత ఘాటు తినలేం కాబట్టి సగం వేసాను నేను. సగం పండుమిరపకాయలును ఈ గోంగూర కలిపేసి తాలింపు పెట్టుకుంటున్నాను అన్నమాట నేను. అదే ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ, కొంచెం కారం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ ఈ పండుమిరపకాయ తాలూకా గుజ్జును కలుపుతాం అన్నమాట. దానికి కొలత లేదు. ఇంకా మనం ఎంత కావాలంటే ఎంత ఘాటు కావాలంటే అంత ఘాటు కలుపుకోవచ్చు. దీనికి తాలింపు వేస్తున్నానండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసాను. ఇందులో నేను వెల్లుల్లిపాయ వాడలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు తినని రోజులు కూడా ఉంటాయి కదా, అందుకని నేను వెల్లుల్లిపాయ వాడలేదు. ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఇవి వేసి తాలింపు పెట్టేశాను. ఈ ఇంగువ ఎంత ఎక్కువైనా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంగువ చక్కగా వేసుకోవచ్చు. దీంట్లో ఘాటు ఏంటంటే ఆవాలు. దీంట్లో మనకి కొంచెం ఇష్టమైతే కనుక మెంతులును ఆవాలు కలిపి వేయించేసి ఆ పొడి కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇలాగ ఏవి లేకుండా ఇలా ప్లెయిన్గా చేసుకున్నా కూడా బాగుంటుందండి. అలాగే చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. తాలింపు రెడీ అయిపోయిందండి. కొద్దిగా నూనె చల్లారిన తర్వాత ఈ తాలింపు గోంగూరలో కలిపేసుకుందాం. పచ్చళ్ళలో కలిపేసుకుంటే అదిగొండి కలిపేస్తున్నాను. ఇప్పుడు దీనికి చక్కగా కలిపేసి శుభ్రంగా దీన్ని మనం టేస్ట్ చేద్దాం. కొంచెం అన్నంలో కలుపుకొని పచ్చడి తీసేసిన తర్వాత గిన్నె ఉంటుంది కదా, రోటి పచ్చడి అంటారు సాధారణంగా, రోటి ముద్దలు అంటారు.
రోటి ముద్దలు కలుపుకుని తింటేనే ఆ మజా వేరు. ఫస్ట్ టేస్ట్ చేస్తాం కదా, అదొక హ్యాపీగా ఉంటుంది అన్నమాట తింటుంటే. ఆ గిన్నెలో పచ్చడి తీసేసిన తర్వాత గిన్నెలో ఇది కలుపుకుని, అన్నం కలుపుకుని, వేడి వేడి అన్నం కలుపుకుంటే నిజంగా అద్భుతమైన టేస్ట్లో ఉంటుందండి. అయితే పచ్చడిలో ఉప్పు కారం చూడడం అనమాట ఈ ప్రాసెస్. పచ్చడిలో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చూసుకుంటాం కదా. అన్నీ సరిపోయినాయి, పర్ఫెక్ట్గా ఉంది పచ్చడి. చాలా అంటే చాలా నచ్చింది మాకు. మీరు కూడా ట్రై చేయండి, వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైతే ఇంకొక లైక్ కూడా చేయండి పచ్చడికి. నాదొక చెయ్యి, మా అక్కదొక చెయ్యి, కలిపేది మా చెల్లి అనమాట. మా చెల్లి కలుపుతుంది పచ్చడి. బాగా ఎంజాయ్ చేసామండి పచ్చడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.